సీతారామం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన భామ మృణాల్ ఠాకూర్ తొలి చిత్రం బ్లాక్ బస్టర్ కావటమే కాదు, సీతగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది ఈ మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్. రెండవ సినిమాగా వచ్చిన హాయ్ నాన్న కూడా సూపర్ హిట్ కావటంతో మృణాల్ క్రేజ్ టాలీవుడ్ లో అమాంతం పెరిగింది. ఈ ఏడాదిలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో తెలుగు సినిమాలు పక్కన పెట్టి బాలీవుడ్ లో అవకాశాల కోసం అమ్మడు అటుగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో పలు తెలుగు సినిమాలకు నో చెప్పింది ఈ ముద్దుగుమ్మ. కాగా మృణాల్ ను టాలీవుడ్ కు పరిచయం చేసిన దర్శకుడు హను రాఘవపూడి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా మృణాల్ పేరు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ప్రభాస్ కు కరెక్ట్ జోడీగా అమ్మడి సెట్ అవుతుందని అభిమానులు కూడా అనుకున్నారు. అయితే ఈ విషయంలో ఫ్యాన్స్ కి మృణాల్ నిరాశనే మిగిలించింది. రీసెంట్ గా ఓ అభిమాని ప్రభాస్ సినిమా గురించి మృణాల్ ని ప్రశ్నించగా తాను ఆ సినిమాలో చేయటం లేదని క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం తన ఫోకస్ అంతా నార్త్ సినిమాలపైనే ఉందని ఇండైరెక్ట్ గా సమాధానం ఇచ్చింది. టాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నా కూడా మృణాల్ బాలీవుడ్ సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అంటున్నారు బాలీవుడ్ వర్గాలు. గతంలో ఎందరో హీరోయిన్స్ ఇలా బాలీవుడ్ మోజులో పడి టాలీవుడ్ సినిమాలకు నో చెప్పి చివరికి సినిమాలకు దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక నుండైనా సౌత్ సినిమాలు కూడా చేస్తూ బ్యాలెన్స్ చేసుకుంటే మృణాల్ కెరీర్ బాగుంటుందని సలహా ఇస్తున్నారు నెటిజన్స్.